మరి ఎందుకు మరి ఇప్పుడు ఆ ఒక స్కూల్ నుంచి మీరు అంటున్న వేల స్కూళ్ళ దారి మీరే వేయొచ్చు కదా, ఆయన వేసే దారిలో మీరు కూడా వెళ్ళొచ్చు కదా. నేను ఎట్లా ఇస్తాను? ఆయన బడ్జెట్ కేటాయిస్తే మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళండి సార్. అట్లాంటిది ఏమైనా బడ్జెట్ కేటాయించి నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, డెఫినెట్గా తీసుకుంటా. బట్ అలాంటి డిస్కషన్ ఏం లేదు అట్లాంటిది. సో అది బట్టి ఎనీహౌ మా యొక్క బాధ్యత అయిపోయింది. మేము ఒక మంచి పాలసీ తయారు చేసాము. కానీ ఇంకొకటి నీకు చెప్పాల్సింది రఘు ఏంటంటే, చాలా మంది ఒక 1 పేజ్ కూడా చదవకుండా కామెంట్ చేస్తున్నారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన అన్ని పోయినాయి, ఆ టీచర్ల జీతాలది హైలైట్ అవుతుంది. అంటే ఇంకొకటి, ఈ మురళి అనేవాడు నచ్చదురా నచ్చడా, బీజేపీకి నచ్చాను, బీఆర్ఎస్ నచ్చాను, ఇంకొంతమందికి నచ్చాను. సహజంగా కూడా ఇక మనం నచ్చపోతే మన దేశంలో ఎట్లుంటుంది తెలుసు కదా మనకి. అంటే వాడు ఏం చేసినా కానీ వేస్ట్ అయ్యారు ఇక. సో ఆ రకంగా తయారైంది. అంటే నాకంటే నవ్వుకుంటాను నేను వీళ్ళందరినీ కూడా. అంటే ది కైండ్ ఆఫ్ థింకింగ్, అంటే ఎంత ఆలోచన విధానమో అందులో పోయింది, ఎంత అనుభవం పోయింది, ఎంతమంది యొక్క ఆలోచనలు పోయినవి, అందులో ఎంతమంది ప్రొఫెసర్స్, ఎంతమంది విద్యావేత్తలు, ఎంతమంది ఎన్జిఓలు, ఎంతమంది సివిల్ సొసైటీస్, ఎంతమంది టీచర్లు, ఎంతమంది హెడ్ మాస్టర్లు, ఎంతమంది తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు అందులో ఉన్నాయనేది వీళ్ళకి అర్థమై చావటంలే. చాలా క్యాజువల్గా ఏదో అంటే ఇప్పుడు నేను 10వ తరగతి చదివినా కాబట్టి నేను కూడా ఎడ్యుకేషన్ ఎక్స్పర్టే, ఎందుకంటే నేను స్కూల్కి పోయినా కదా, నేను ఎడ్యుకేషన్ ఎక్స్పర్టే. సో నేను ఒక 4 స్కూళ్ళు చూసినా కదా, నేను కూడా ఎడ్యుకేషన్ ఎక్స్పర్టే. ఇది కాదు కదా అట్లా. సో అందుకనే మన దేశంలో ఏంటంటే ఇట్లా అధ్యయనం చేయడాలు, డీప్ థింకింగ్ చేయడాలు, సో విశ్లేషణ చేయడాలు, ఇలాంటి అలవాట్లు లేవు మనకి. సో చాలా క్యాజువల్, అన్ని క్యాజువల్ మనకి అంతా కూడా. ఏదన్నా ఒకటి ఉందంటే ఒక గంట సేపు దాన్ని డిస్కస్ చేస్తుంటే మనకి తలనొప్పి వేస్తుంది. ఒక గంట ఎక్కువ వాడు ఏ ఇష్యూ మీద డిస్కస్ చేయడం ఎవడైనా కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అప్పట్లో ఒకసారి వాషింగ్టన్ పోయినప్పుడు వైట్ హౌస్ ముందు ఒక హోటల్ ఉంటుంది, పాత హోటల్ పేరు మర్చిపోయాను, చాలా పాత హోటల్, ఒక 200 సంవత్సరాల హోటల్ అనమాట అది. అక్కడ ఆ ఎంపీలు, సో అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ కాని వాళ్ళు, తర్వాత ఫ్యూచర్లో ప్రెసిడెంట్ అయిన వాళ్ళు పొద్దున 3 వరకు, పొద్దున 4 వరకు డిస్కస్ చేసేవాళ్ళట ఇష్యూస్ మీద. సో ఇప్పుడు యూరోప్లో కూడా అంతే, ఒక ఇష్యూ ఉంటే దాని చాలా ఎక్కువ డిస్కస్ చేస్తారు, భయంకరంగా అనమాట, రోజుల తరబడి డిస్కస్ చేస్తారు. అది డెవలప్డ్ కల్చర్స్ అనమాట అవన్నీ కూడా డెఫినెట్ టు బి. మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర చాలా క్యాజువల్, సూపర్ఫిషియల్. తేల్చేస్తారు. అంటే వాడు ఈ మనిషి ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఇంకోలాగా. కానీ నిజంగా కూడా అందులో ఏముంది కంటెంట్, అందులో విశ్లేషణ ఏముంది, అందులో సమాచారం ఏముంది, అందులో రికమెండేషన్స్ ఏముంది. జనరల్ గా సిస్టమ్ అట్లా తయారైంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కి ఎక్కువ బాధ్యత ఉంటది కదా సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆ రిపోర్ట్ ని ఇమీడియట్ గా క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయడమా, లేదా తిరస్కరించడమా, ఒకవేళ దీంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇంకొక దానికి పంపించడం, ఏదో ఒకటి చేయాలి. అసలు క్యాబినెట్ ముందుకు వెళ్ళలేదు ఫస్ట్ థింగ్. డైరెక్ట్ గా కేశవరావు కమిటీకి ఏదో ఇచ్చేసినట్టున్నారు, వాళ్ళు ఏదో దాన్ని చేస్తున్నట్టున్నారు. మరి ఇంకా దాంట్లో ఏం అర్థం ఉంది సార్ దానికి? అర్థం లేనట్టే యాక్చువల్గా. సో అది అప్ టు గవర్నమెంట్, కామెంట్ చేయను. బట్ 100% ఏంటంటే నేను ఇచ్చిన రిపోర్టు నేనే కాదు, అది నా రిపోర్ట్ కాదు, యాక్చువల్గా కమిషన్ రిపోర్టు. ఇట్స్ లైక్ అందరి పాత్ర ఉంది అందులో. సో దట్ ఈస్ వండర్ఫుల్ రిపోర్ట్. యాక్చువల్గా మేము ఇచ్చిన రిపోర్ట్ ఏదో చాలా క్యాజువల్గా ఒక బ్రాడ్గా ఇవ్వలేదు, మేము చాలా స్పెసిఫిక్స్ డిస్కస్ చేసాము, చాలా స్పెసిఫిక్ రికమెండేషన్ చేసాము, ఇంప్లిమెంటబుల్ రికమెండేషన్ చేసాము. ఇప్పుడు కామన్ స్కూల్ సిస్టమ్ అంటారు. యాక్చువల్గా కామన్ స్కూల్ అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్, అది ఎవరికి తెలియదు డెఫినేషన్. సో కాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులు కూడా కామన్ స్కూల్ అంటారు కదా. కామన్ స్కూల్ అంటే అందరం ఏమనుకుంటామంటే మనము కంపల్సరీ అదే స్కూల్లో చదవాలి సో అని అనుకుంటాము. సో నీడ్ నాట్ బి యాక్చువల్గా కొంత మేరకి. సో దానికి సంబంధించిన వేరే ఉన్నాయి ఇంకా కూడా. సో పక్కన ఇంకో స్కూల్ కూడా పోవచ్చు వాళ్ళు, ప్రొవైడెడ్ అక్కడ వేకెన్సీ ఉంటే. సో అట్లా కొన్ని చాలా ఉన్నాయి దాంట్లో అంతా కూడా. సో డెఫినేషన్ తెలియని వాళ్ళు కూడా మనకి చాలా విషయాల మీద కామెంట్స్ పాస్ చేస్తున్నారు కదా. బట్ ఇట్స్ అప్ టు ది గవర్నమెంట్ టు. అంటే ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలని ఒక రికమెండేషన్. సో ముఖ్యమంత్రి అయిపోయిందిగా చేస్తున్నారనే లోపు వీడోడు వచ్చి ఎట్లా చేస్తారో చూస్తాం, రేవంత్ రెడ్డి మెడల్ వంచుతాం అనేసరికి మరి ఎవరు మెడల్ వంచారో ఏమో తెలీదు, దాన్ని పోస్ట్ పోన్ చేసి నాకు ఆశ్చర్యం అనిపించింది కదా. అది నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ సెక్రటరీ బ్యూరోక్రాట్స్ వర్ నాట్ రెడీ, వాళ్ళు రెడీ లేరు, అధికారులు రెడీగా లేరు. సో టు బి ఫ్రాంక్, అధికారులు రెడీ లేనప్పుడు రెడీ చేయాలి కదా, రెడీగా ఉండే వాళ్ళనే పెట్టుకోవాలి కదా చుట్టూ ఉన్న వాళ్ళని. అది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ, అది టీం ఎలా ఉండాలి. సో ఆ అధికారులు రెడీగా లేకపోవడం మూలనే అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు అని నాకున్న సమాచారము. సో మరి అది ఎప్పటికైనా రెడీ చేస్తున్నారా అనేది ఐ డోంట్ నో. దానికి సంబంధించి మీరు చెప్పినట్టుగా మనకి ఎట్లా ఉంటాయంటే ఈ బ్యూరోక్రాట్స్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి తెలంగాణ సోయి లేదబ్బా.
లేదు. అదొకటి చాలా కనబడుతుంది, నాకు భయంకరంగా కనబడుతుంది. మ్మ్. తెలంగాణ అది ఒక క్యాజువల్ అడ్మినిస్ట్రేషన్ లాగా చేస్తుంటారు జనరల్గా, అది కరెక్ట్ కాదు అది. సో అంటే మన తెలంగాణ వాళ్ళు ఉంటే గొప్ప చేస్తారని అనను కానీ, బట్ తెలంగాణ ఒక భౌగోళికంగా కొన్ని ఉద్యమాలు ఉన్నవి, ఇందులో ప్రజల ఆస్పిరేషన్స్ ఉన్నవి, అవును. ఉద్యమకారుల ఆస్పిరేషన్స్ ఉన్నవి, దాని వెనకాల కొన్ని త్యాగాలు చేశారు. సో ఇది ఒక 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు ఇవి. ఇలాంటివి వీళ్ళకి ఎవరికి బ్యూరోక్రాట్స్కి ఉండవు యాక్చువల్గా. సో దానివల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి కూడా బ్యూరోక్రాట్స్ ఎట్లా ఉంటారంటే, ఒక బ్యూరోక్రాట్ నన్ను ఏమన్నాడంటే, అంటే మీరు మీ తెలంగాణ విద్యార్థులందరినీ కూడా ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి మీరు కేంబ్రిడ్జ్కి ఆక్స్ఫర్డ్కి పంపిద్దాం అనుకుంటున్నారా మురళి గారు అని అన్నాడు. మ్మ్. అంటే అఫ్కోర్స్ మనతో పెద్ద గొడవ పెట్టుకున్నది వేరే విషయం, కానీ అట్లా ఉంటారు సో ఇంకా పోస్ట్ లో ఉన్నాడు ఆయన మంచిగా. ఆ. సో ఇట్లా ఉంటారు జనాలు. మ్మ్. సో అట్లా మరి ఆయన ఎక్కడ చదువుకుని ఐఏఎస్ అయింది? అంతే కదా మరి. ఎగ్జాక్ట్. ఆయనలాగా ఇప్పుడు ఆయనలాగా ఆయన పిల్లల్ని ఊహించుకుంటాడు కదా. ఇంకొక విచిత్రమైన విషయం, మా బ్యూరోక్రాట్స్ ఏమంటారు అంటే, అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటారు. అరే డబ్బుల గురించి నీకు ఎందుకు, ఫైనాన్స్ చూసుకుంటారు కదా. అదే. సో నువ్వు నువ్వు ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ గురించి బ్యాటింగ్ చేయాలి, అవును. రూరల్ డెవలప్మెంట్ ఉంటే రూరల్ డెవలప్మెంట్ గురించి బ్యాటింగ్ చేయాలి. 100% చేద్దాం అనుకున్నప్పుడు గవర్నమెంట్ 50% చేస్తుందేమో, అదన్నా చేయాలి కదా, చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది, ఎడ్యుకేషన్ కమిషన్ డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అని రికమెండ్ చేస్తారా? సో విచ్ ఇస్ ద బెస్ట్ చేయాలి మనం, అంతే. సో నువ్వు నీకు ఎంత డబ్బు ఉంటే అంత చేసుకో, అది వేరే విషయం. అట్లా బ్యూరోక్రసీ కూడా అట్లాగే ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లో ఉంటే, ఇప్పుడు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండాలనుకోండి, సెక్రటరీ కానీ కమిషనర్ కానీ, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ఆర్టికులేట్ చేయాలి. సో ఐడియల్గా అంటే ది బెస్ట్ రిక్వైర్మెంట్స్ నీడ్స్ని ఆర్టికులేట్ చేస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ చూసుకుంటారు వాళ్ళు. కానీ బట్ నేనే నాకు డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు లేవు అని అనుకుంటే ఐ థింక్ నథింగ్ కెన్ హ్యాపెన్. అది లేదు, ఆ సోయి లేదు, మోస్ట్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్కి లేదు ఆ సోయి. సో బయట జరుగుతున్న డిబేట్ ఏంటంటే, ఒకరిద్దరు ఐఏఎస్ల వల్లనే ఆకునూరు మురళి చాలా సఫకేషన్కి గురైండు అని. ఇందులో ఏదైనా వాస్తవం ఉందా? సఫకేషన్ వార్తలు కూడా వచ్చినాయి మీడియాలో చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సఫకేషన్ అంటే మిమ్మల్ని సపరేట్ గా చూసిరు వాళ్ళు, ఈయన మాకు చెప్పడం, మేము ఈ పొజిషన్ లో ఉన్నాము, కమిషన్ అది జరిగింది. అది టు బి ఫ్రాంక్, ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ అది జరిగింది డెఫినెట్గా. సో అదే నేను చెప్తున్నా కదా, బ్యూరోక్రాట్స్ గమ్మత్తుగా ఉంటారని. సో ఓన్ అప్ చేసుకోలేదు. సో ఒక ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ బ్యూరోక్రాట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషన్ని ఓన్ అప్ చేసుకోలేదు, దాన్ని డిజోన్ చేసుకున్నారు. అది జరిగింది అది. కానీ బట్ దానికి నేను పెద్ద వాల్యూ ఇవ్వను. సో ఎందుకంటే అప్ టు ది క్యాబినెట్ అండ్ చీఫ్ మినిస్టర్ కదా. ఈ అధికారులు పెద్దగా, నేను చెప్పాను తెలంగాణ సోయి ఉండదు వాడికి, ఏం వానికి సస్టైనబిలిటీ సోయి ఉండదు, వాళ్ళకి కమిట్మెంట్ ఉండదు, ఊరికే అట్లా క్యాజువల్గా పని చేసుకుంటూ పోతుంటారు. అహంకారం బాగా ఉంటుంది, ఈగో బాగా ఉంటుంది, నెత్తి మీద కళ్ళు ఉంటాయి. అంతే అందరినీ పొలిటికల్ లీడర్ల కంటే ఎక్కువ అయిపోయారు కదా. రకరకాలు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా. మేము శంకరన్ గారిని చూసాము, కొప్పుల రాజు గారిని చూసాము, రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని చూసాము. చాలా మంది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా మనకి. సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇది సొసైటీ అబ్బా, సొసైటీలో చెడ్డవాళ్ళు మంచిగా ఎట్లుంటారు, బ్యూరోక్రాట్స్ అట్లాగే ఉంటారు, ఐపీఎస్ అట్లాగే ఉంటారు, జడ్జిలు అట్లాగే ఉంటారు. సో అన్ని చోట్ల ఉంటారు, ఇట్లా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో అది పొలిటికల్ లీడర్షిప్ ఏంటంటే ఎవరు ఏంటి అనేది చెక్ చేసుకొని ఎక్కడ ఏ పోస్ట్ ఎవరికి. కొంతమంది ఏమో బాగా భయంకరంగా వాళ్ళు రెగ్యులేటరీ మైండ్ ఉంటుంది, అంటే బుక్ ప్రకారం వెళ్తారు. ఆ బుక్ ప్రకారం పోయేటోని ఎక్కడ ఏ పోస్టింగ్ ఇవ్వాలో ఆ పోస్టింగ్ ఇవ్వాలి. సో కొంతమంది పీపుల్ సెంటర్డ్ గా ఉంటారు, అంటే పీపుల్కి ఏం అవసరం ఉంటే కొంచెం చట్టాన్ని కొంచెం జీవోని అటు అయినా కానీ సో ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా. మా ట్రైనింగ్ మాకు అట్లాంటి ట్రైనింగ్ అయింది. సో సో అట్లా కొంతమంది ఉంటారు. సో కొంతమంది అటు ఇటు కాకుండా చాలా క్యాజువల్గా ఉంటారు. ఇట్లా ఎవరెవరు ఎంతెంత అంటే పీపుల్ సెంటర్డ్ ఐడియాస్ ఎవరికి ఉన్నవి, రూల్ సెంటర్డ్గా ఎవరు వెళ్తున్నారు, తర్వాత క్యాజువల్గా ఎవరు ఉంటున్నారు, దాన్ని బట్టి పోస్టింగ్ అనేది ఇవ్వాలి. అంతేగాని వాడు స్ట్రిక్ట్గా రెగ్యులేషన్ మైండ్ తీసుకొచ్చి హెల్త్లోనో ఎడ్యుకేషన్లో వేస్తే ఫెయిల్ అవుతాం.